ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మరి ఖమ్మంలో అజయ్ బాబుని నిన్నటి దినము పోలీసులు అరెస్ట్ చేశారని మరి సోషల్ మీడియాలో చూశాను. క్రైస్తవులందరికీ నేను ఏం చెప్తున్నానంటే, అందరూ ప్రార్థన చేయండి. ఖమ్మం డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసు అధికారులు అందరూ మంచివారు. నిజంగా పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే అజయ్ బాబు సేఫ్గా ఉంటారు. ఖచ్చితంగా సోమవారం బెయిల్ పిటిషన్ ద్వారా ఆయన బయటికి తీసుకురావచ్చు. ఇంతకీ అజయ్ బాబు గారు భార్య మాటలు వింటుంటే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వ్యాను ఇంటికి దగ్గర పెట్టారు. మా మెట్టికి బిల్డింగ్కి దగ్గరగా పెట్టి ముగ్గురు వ్యక్తులు, మొత్తం 6 వచ్చారు. ముగ్గురు వ్యక్తులు లాక్కుంటూ కొంచెం వలకరగా మాట్లాడుతూ నా భర్తని వ్యాన్ ఎక్కించారు. ముగ్గురు వ్యక్తులు బండి మీద వెళ్ళిపోయారు అని చెప్పారు. నేనైతే క్రైస్తవ యావత్ ప్రపంచానికి నేను ఏం చెప్తున్నానంటే, అందరూ ప్రార్థన చేయండి. అతనికి ఎటువంటి ప్రాణగండం ఉండకంటే అందరూ ప్రార్థన చేయండి. ఎటువంటి ప్రాణగండం ఉండదని నేనైతే నమ్ముతున్నాను. పోలీసులే అరెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా విచారించి, ఒకవేళ ఆయనే తప్పు చేసి ఉంటే ఒకవేళ కేసు కడితే బెయిల్ ద్వారా బయటకు వస్తారు. ఎందుకంటే ఖమ్మం డిపార్ట్మెంట్ అంతా పోలీసు వారు అందరూ మంచివారే. దయచేసి తొందరపడొద్దు, అందరూ ప్రార్థన చేయండి. అజయ్ బాబుకి ఎటువంటి ప్రాణగండం ఉండకంట అజయ్ బాబు సేఫ్గా ఇంటికి చేరుకునేలా. అలాగే నేను యావత్ క్రైస్తవులందరికీ ఏం చెప్తానంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఎవరైనా ఇంటికి వస్తే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఎవరైనా పోలీసులు వస్తే ఖచ్చితంగా దానికి ప్రూవ్ అరెస్ట్ వారెంట్తో రావాలి. పలానా కారణం చెప్పాలి. అలాగే ఎవరైనా వస్తే, అనుమానాస్పదంతో ఎవరైనా వస్తే పక్కా ప్రూఫ్తో మనం వెళ్ళినా పర్లేదు. మనకు కానీ అనుమానం వస్తే వెంటనే మన తాలూకు వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎందుకు మా ఇంటికి వచ్చారని పెద్దల ద్వారా మాట్లాడండి. జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మన దేవుడు జీవము గల దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, మన పక్షమున ఉన్న దేవుడు, మన తరపున యుద్ధం చేసేవాడు. నేనైతే నమ్ముతున్నాను. ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వస్తే పలానా విషయంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఎవరైనా అంటే దానికి కాజ్ ఏంటి, ఏమైంది అని అడగాలి. పక్క అరెస్ట్ వారెంట్తో వస్తే మనం మన కుటుంబ సభ్యులు ఎవరినో కానీ, స్నేహితులు కానీ మనతో పాటు తీసుకువెళ్ళాలి. అనుమానం ఏమైనా వస్తే వెంటనే పోలీసు వారికి ఫోన్ చేయండి. ఇలాంటి బెదిరింపులన్నీ కూడా కేవలము ఈ బీజేపీ గవర్నమెంట్ నుంచే వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. ఒక హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవ అయినా ఐక్యత కలిగి జీవిస్తున్న ఈ దేశంలో ఒక భయాందోళన పుట్టిస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. ఏదైనా మన దేవుడు రక్షించేవాడు. మనం పోలీస్ డిపార్ట్మెంటే నమ్ముదాం. వారు మంచివారు. వారు ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారి కోసం చాలా ఎంక్వైరీలు చేసి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ ముద్దాయిల్ని పట్టుకోవడానికి. ఆయన చనిపోయి గత వారం రోజులు కూడా కాలేదు. మరలా అజయ్ బాబుని అరెస్ట్ చేశారని వార్త. నేనైతే క్రైస్తవులు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, అందరూ ప్రార్థన చేయండి. అజయ్ బాబుకి ఎటువంటి హాని జరగకుండా దేవుడే కాపాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్.